Express, an international courier service. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్లో ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, నటులు, నటీనటులపై గత నెల రోజులుగా జరిగిన డ్రగ్స్ కేసు సంబంధిత దాడులు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఎందరో స్పందించినా ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. అయితే ఆయన ప్రముఖంగా జనసేన అధ్యక్షుడు అయి ఉండడంతో స్పందన కోసం అందరూ నిరీక్షించారనే చెప్పాలి. ఆలస్యంగానైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. కేసు విచారణ జరిగిన 10 రోజులు సినీ పరిశ్రమకు చీకటి రోజులుగా వర్ణిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖలని తన ట్విట్టర్లో ఓటంకిస్తూ తాను షేర్ చేసిన చలనచిత్ర కూటమి తరపున తను మీకు అప్పీల్ చేసుకుంటున్నానని అంటూ ఒక ట్వీట్ చేశారు. తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటినందుకు సంతోషం. ఒక దర్శకుడుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంతో వెలుగులీనుతున్న సమయంలో మా పరిశ్రమను డ్రగ్స్ రూపంలో కమ్మిన గ్రహణం, ఈ మాదక ద్రవ్యాల కేసు అనునిత్యం తెలుగు సినిమా పరిశ్రమను క్షోభకు గురిచేసిందని తమ లేఖలో పేర్కొందని తెలుపుతూ ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు. ఈ మాదక ద్రవ్యాల కేసును వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసును సున్నితంగా పరిష్కరించాలని తాను కూడా కోరారు.